క్రైస్తవ్యంలో కూడా కుల వ్యవస్థ అనే పరిస్థితి యేసులోనికి వచ్చిన నిజమైన ఏ విశ్వాసకి ఉండకూడదు. ఉన్నత కులం అని పిలువబడే ఆ దానిలోని ప్రభు నమ్ముకున్నారనుకోండి, సంబంధాలు సెట్ అవ్వలేదు అనుకోండి, ఆ తక్కువ కులస్తులు దేవుడు నమ్ముకున్నావు, నీకేం జరిగింది? ఇప్పుడు నీకు సంబంధం సెట్ అవ్వట్లేదు, నీకు సంబంధం కుదరట్లేదు అని అంటూ ఉంటే, వాక్యమే గనక లోతుగా వారిలో లేకపోతే, విశ్వాసపు వేరే గనక లోతుగా వారు లేకపోతే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సరే ఏదో సంబంధం ఒప్పేసుకుంటాను, తర్వాత వీలైతే నేను నెమ్మదిగా మార్చుకునే ప్రయత్నం చేస్తాను, కానీ నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన నమ్ముకున్న వారిని ఎన్నడూ సిగ్గుపరిచేవాడు కాడు అని ఎరిగినటువంటి వాళ్ళు, వాక్యము లోతుగా నాటబడిన వారు, విశ్వాసపు వేర్లు లోపలికి వెళ్ళిన వారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏ విధంగానైనా నా దేవుడు కార్యాలు చేయడానికి శక్తి కలిగిన వాడు అని నమ్ముతారు. అవసరమైతే సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నా వారి విశ్వాసాన్ని వదిలిపెట్టరు.